సాయి సంస్థకు పనులు అప్పనంగా కట్టబెట్టారు. తాజాగా సుమారు 70 కోట్ల రూపాయలతో మరో 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో అధిక ధరలకు పరికరాలు కొనుగోలు చేసి ఇప్పుడు టెండర్లు పిలవకుండా రిపీట్ ఆర్డర్ల పేరుతో గుట్టుగా కట్టబెట్టడంలోనూ ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల ఏర్పాటుకు 5,692 కోట్లతో ప్రతిపాదించిన పనుల్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనల్ని రూపొందించడంలో అప్పట్లో ఈ అధికారి కీలకంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. 3 డిస్కంల పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో అనుబంధ పరికరాల సరఫరా టెండర్లను షిరిడి సాయి సంస్థకు కట్టబెట్టారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా 11 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చడానికి అవసరమైన అనుబంధ పరికరాలకు 679 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఆ పరికరాలు ప్రస్తుతం పీలేరు, మదనపల్లితో పాటు అనంతపురం జిల్లాల్లోని గోదాముల్లో వృథాగా